నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ భరద్వాజ షోకి స్వాగతం. ఈరోజు బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకలు, ఆయన సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళు అయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అతిరథ మహారథులు వస్తున్నారు. అండ్ చూడబోతే మమ్ముట్టి, రజనీకాంత్, పరభాష నటులు, అలాగే ఇక్కడి నుంచి చూస్తే నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇంకా అలాగే పవన్ కళ్యాణ్. సో ఇంతమంది హాజరవుతున్న వేళ నిజంగా ఇది ఒక సినిమా, తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా అయితే రికార్డు కాబోతోంది. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే ఒక రకంగా బాలయ్య బాబుకే, అంటే ఈరోజు అధునాతనంగా వచ్చిన టెక్నాలజీ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ఈ వేడుక మరింత అద్భుతంగా జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. అంటే పోలిక పెట్టకూడదు, ఎందుకంటే ఎన్టీఆరే, బాలకృష్ణే. బట్ నందమూరి ఫ్యామిలీ కాబట్టి సహజంగానే ఆ పోటాపోటీగా చూసే కార్యక్రమం జరుగుతుంది. దీని మీద బోల్డన్ని విశేషాలు మనతో బరాబర్ షేర్ చేసుకోవడానికి వచ్చారు భరద్వాజ్ గారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. ఇది ఒక రకంగా బాలయ్య బాబు అభిమానులు, ఆ మాటకొస్తే తెలుగు సినిమా ప్రపంచం మొత్తానికి వేడికిది. అవును, ఏమంటారు? అవును. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎన్టీఆర్తో పోలిక తీసుకొచ్చారు. అయితే ఎన్టీ రామారావు గారు 49లో ఆయన మొదటి సినిమా అనుకుంటే, ఆయన 82లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆపేశారు. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా కౌంట్లోకి రావు. అంటే 30 నుంచి 35 సంవత్సరాల లోపు ఆయన కెరియర్. ఆ కెరియర్లోనే ఆయన 300 చిత్రాలు నటించారు. బాలకృష్ణ గారు 50. అంటే ఈ 50 ఎలా కౌంట్ చేస్తున్నాం మనం? ఆయన 74లో విడుదలైనటువంటి తాతమ్మ కళ దగ్గర నుంచి కౌంట్ అవుతోంది. అంటే హీరోగా కాదు, హీరోగా మళ్ళీ ఆయన ఇంకొక వేడుక చేసుకోవచ్చు. ఒక 7 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఈవెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఆయనకి. అలా నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్ళు. ఆయన మొదటి సినిమా విడుదలై, అంటే ప్రజలకి బాలకృష్ణ ఎలా ఉంటాడు అనేది తెలిసి 50 సంవత్సరాలు ఈ రోజుతో. నిన్నటితోనే కంప్లీట్ అయింది. ఈరోజు సినీ స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నారు. రెండోది, ఆయన మొదటి సినిమాతోనే 2 రికార్డులు కొట్టాడు. ఒక రికార్డు ఏమో ఆ సినిమా విడుదలైన తర్వాత, అంటే విడుదలైన మొదటి సినిమా బ్యాన్ అయినటువంటి సందర్భం. బ్యాన్ అయింది ఆ సినిమా, 50 రోజుల తర్వాత బ్యాన్ అయింది. బ్యాన్ అయ్యి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. 75లో మళ్ళీ రిలీజ్ అయింది ఆ సినిమా. అలా ఒకే సినిమా 2 సార్లు రిలీజ్ అవటం, ఒకే సినిమా 2 సార్లు రిలీజ్ అవటం అనేది ఒక రికార్డు. మొదటి సినిమా బ్యాన్ అవటం అనేది ఇంకో రికార్డు. అలా చరిత్ర మొదలైంది ఆయనతో. ఆ ప్రయాణం అలా కొనసాగిస్తూ రామారావు గారితో చాలా సినిమాలు చేశారు. ఆయన సాంఘికాలు చేశారు, సింహం నవ్వింది, తర్వాత రౌడీ రాముడు, కొంటకృష్ణుడు, ఇలాంటి సినిమాలు చేశారు. అలాగే అక్బర్ సలీం, అనార్కలి, వీటితో పాటు దానవీర సూరకర్ణ లాంటి పౌరాణికాలు. ఇలా చేస్తూ రామారావు గారు చెయ్యని పాత్రలు కూడా ఆయన పౌరాణికంలో చేశాడు. నారదుడిగా ఆయన వెంకటేశ్వర కళ్యాణంలో నటిస్తారు. ఇలా మొదలైన నట ప్రస్థానం, అంటే రామారావు గారి కనుసన్నల్లో ఆయన దర్శకత్వంలో ప్రారంభమైనటువంటి జీవితం. అలా మొదలైన తర్వాత ఆయనకు మొదటి శతదినోత్సవ చిత్రం ఇచ్చిన ఘనత కోడి రామకృష్ణ గారికి దక్కుతుంది. ఆయన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే మంగమ్మ గారి మనవడు ఎస్ గోపాల్ రెడ్డి గారి బ్యానర్లో వచ్చిన సినిమా. అది తమిళ నుంచి తెలుగుకి రీమేక్ అయింది. మన్వాసన అనేటువంటి భారతీరాజా సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అనే పేరుతో వీళ్ళు రీమేక్ చేశారు. అది చాలా పెద్ద హిట్టు. బాలకృష్ణ గారికి తొలి శతదినోత్సవ చిత్రం సోలోగా. అంతకుముందు రామారావు గారితో కలిసి దానవీర సూరకర్ణ లాంటి పెద్ద విజయాలు ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల అనుబంధం లాంటి హిట్ ఉంది సాంఘికంలో. అలాగే పౌరాణికంలో హిట్స్ ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేస్తే సోలోగా ఆయనకు మొదటి హిట్ ఇచ్చిన క్రెడిట్ కోడి రామకృష్ణకి, అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎస్ గోపాల్ రెడ్డి గారు కంటిన్యూస్గా హిట్లు ఇచ్చారు ఈయనకి, ముద్దుల మేనల్లుడు, ఇవన్నీ కూడా. అలా చాలా సక్సెస్ఫుల్ కెరియర్ నడిపాడు ఆయన. మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినాయి.
ఆ గ్యాప్స్ వచ్చినప్పటికీ అంటే సమరసింహారెడ్డికి ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్, ఒక 2-3 డిజాస్టర్లు ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా ఆయన ఒక టర్న్ తీసుకున్నాడు. టర్న్ తీసుకుని మళ్ళీ అదో సెన్సేషన్. అప్పటికి తెలుగు సినిమాకు సంబంధించి ఇంకా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో పూర్తి స్థాయి సినిమా రాని పరిస్థితి. దాన్ని ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ ఆయన సినిమా చేయటం. అలాగే రామారావు గారికి రాయలసీమకి ఒక రిలేషన్ ఉంది. ఆయన సినిమాలు అక్కడ ఎక్కువ పే చేసేది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిజాం మార్కెట్ పెరిగింది, నైజాం మార్కెట్ పెరిగి ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఇక్కడ రికార్డులు మొదలైనాయి నైజాంలో. ఆ రోజుల్లో రామారావు గారి రోజుల్లో సీడెడ్ ఎవరైతే ఆ ఏరియాలో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తారో వాళ్ళు పెద్ద మాస్ హీరో అని చెప్పుకునేవాళ్ళు. అలా రాయలసీమలో ఈయనకి కూడా ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయింది రామారావు గారి వారసత్వంలో. అలా ఆయన రాయలసీమ కథలతో సినిమాలు చేయటం, దాన్ని కొంత స్టడీ చేయటం, ఆ పాత్ర ఎలా ఉండాలి, ఇవన్నీ అలా మొదలైన తర్వాత ఈ రోజు వరకు అంటే హై ఎమోషనల్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే చేయగలడు. అలాగే హై వోల్టేజ్ డైలాగ్ ఏదైనా ఉన్నా బాలకృష్ణ మాత్రమే చెప్పగలడు అనేటువంటి ఒక పరిస్థితి తెచ్చుకున్నారు ఆయన. కాకపోతే రామారావు గారితో పోలిస్తే ఆయన దర్శకత్వం చేయలేదు, చేయాలనేటువంటి తపన ఉండింది, ఒక ప్రయత్నం మొదలుపెట్టారు, అది ముందుకు కొనసాగలేదు. ఇప్పుడు ఆయన ఈ 50 సంవత్సరాలు పూర్తయి సినీ స్వర్ణోత్సవ సంరంభంలో ఉన్నారాయన. ఇప్పుడు ఒకవేళ దర్శకత్వం వైపు వెళ్ళే ఛాన్స్ ఉందేమో చూడాలి. రైట్. అంటే ఈరోజు జరిగే వేడుకలకి మనం కనుక చూస్తే మమ్ముట్టి, రజనీకాంత్, అలాగే నాగార్జున కోస్టార్స్, ఆయనతో పాటు నాగార్జున, వెంకటేష్, అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళందరూ కూడా, పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. సో ఒక రకంగా అంటే ఇంత గొప్ప వేడుక ఈ మధ్యకాలంలో అయితే టాలీవుడ్లో అయితే జరగలేదు. ఈ మధ్య అంటే గడిచిన 10-15 ఏళ్ళు ఒక రకంగా రామారావు గారి శత జయంతి వేడుకలకి దాదాపు ఇండస్ట్రీలో అన్ని కుటుంబాల హీరోలు హాజరయ్యారండి. అన్ని కుటుంబాలు అంటే రామ్ చరణ్ హాజరయ్యాడు, అలాగే అక్కినేని కుటుంబం నుంచి కూడా నాగ చైతన్య వచ్చాడు, నాగార్జునకి వేరే ఏదో ప్రోగ్రాం ఉంది ఆ రోజు. ఇలా అంటే ఎవరైనా రాలేకపోతే వారి వారసుల్ని పంపించి, అంటే మేము ఉన్నాము ఈ వేదిక మీద, మా రిప్రజెంటేషన్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ సినిమా పరిశ్రమ నుంచి దాదాపు ఏకగ్రీవంగా ఆ సభ జరిగింది. శకపురుషుడు సావనీర్ ఆవిష్కరణ సభ అంటే అది సావనీర్ ఆవిష్కరణ సభ అన్నారు, కానీ నిజానికి ఎన్టీఆర్ శత జయంతి ముగింపు వేడుకలు. ఆ ముగింపు వేడుకలు చాలా బిగ్ స్కేల్లో జరిగింది. రకరకాల అంటే చాలా ప్రాంతాల నుంచి, కర్ణాటక నుంచి, అక్కడి నుంచి కూడా అభిమానులు వచ్చారు, అలాగే హీరోలు వచ్చారు. వీళ్ళందరూ ఎన్టీఆర్తో తమకున్నటువంటి అనుబంధాన్ని ఆ రోజున పంచుకున్నారు. అలా ఇప్పుడు బాలకృష్ణ గారితో కూడా అలాంటి సందర్భమే దాదాపు. అంటే వెంటనే 2 ఈవెంట్లు మనం చూడగలుగుతున్నాం ఈ లెవెల్లో. తమిళ నుంచి ఎవరెవరు వస్తారు అనేది ఇంకా తెలియాలి. మమ్ముట్టి అయితే వస్తున్నాడు అనేది, రజనీకాంత్ వస్తున్నారని సమాచారం అండి. రజనీకాంత్ డెఫినెట్గా వస్తాడు. ఆయనకి ఎన్టీఆర్తో ఉన్నటువంటి రిలేషను, ఎన్టీఆర్తో ఒక సినిమా యాక్ట్ చేశాడు తను, టైగర్ అనేటువంటి సినిమాలో ఎన్టీఆర్తో యాక్ట్ చేశాడు. అలాగే రిలేషన్ రెగ్యులర్గా హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ని కలిసేవాడు ఆయన ఆ రోజుల్లో. ఇలా అంటే అన్ని, అలాగే కర్ణాటక నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి రాజ్ కుమార్ గారి వారసుడు ఈ వేడుకకు వస్తున్నాడు ఆయన. ఆ ఫ్యామిలీతో కూడా అప్పటి నుంచి రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఏది ఎన్టీఆర్ రోజుల నుంచి రాజ్ కుమార్ ఫ్యామిలీతో రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా అంటే ఆయన సన్నిహితుడు, ఆయనతో సినిమాలు చేసినటువంటి హీరో శివాజీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వస్తున్నారా అనేది ఒకటి చూడాలి. ఇలా ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే జరుగుతోంది. ఇది అక్కినేని అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వస్తాడా, లేకపోతే
నాగ చైతన్య కూడా రావచ్చని ఇండికేషన్ నాగ చైతన్య వస్తాడా, ఎవరు వస్తారా, అఖిల్ వస్తాడా అనేది చూడాలి. ఎవరు వచ్చినా కానీ ఇది సినిమా పరిశ్రమ నిర్వహిస్తున్నటువంటి వేడుక. బాలకృష్ణ గారికి మలయాళ ఇండస్ట్రీతో చూస్తే కనుక మోహన్ లాల్ గారితో కూడా ఒక అసోసియేషన్ ఉంది. అవును, ఉంది. ఆయనతో ఒక సినిమా ఏదో కూడా గాంధీవం సినిమాలో ప్రియదర్శన్ డైరెక్టర్. ఆ సినిమాకి ప్రియదర్శన్కి ఒక సెంటిమెంట్ ఉండేది. ఆయన ఏ సినిమా ఏ భాషలో తీసినా కానీ ఫస్ట్ షాట్ మోహన్ లాల్ మీద తీయాలి అనేది ఒక సెంటిమెంట్ ఆయనకి. అలా గాంధీవంలో మోహన్ లాల్తో ఒక పాటలో బాలకృష్ణతో డ్యాన్స్ చేసి, అలా అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని అలాగే మోహన్ లాల్, బాలకృష్ణ ముగ్గురు డ్యాన్స్ చేస్తారు ఆ పాటలో. రోజా హీరోయిన్ ఆ సినిమాలో, గాంధీవం. అలా అయితే ఇది నందమూరి కుటుంబము లేకపోతే తెలుగుదేశం పార్టీయో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఆయన అభిమానులు చేసుకుంటున్న కార్యక్రమం. అభిమానులు కూడా కాదండి, ఈ సినిమా పరిశ్రమ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ. అంటే డిఫరెంట్ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అందరూ జాయిన్ అయ్యారు. అంటే కుటుంబ పరమైనటువంటి ఇన్విటేషన్స్ అన్ని ఆయన రామకృష్ణ గారు ఆయన స్వయంగా వెళ్ళి అందజేశారు. సినిమా పరిశ్రమలో పిలవాల్సిన వాళ్ళందరినీ కూడా దాము గారు పిలిచాడు, ఆయన బాధ్యత తీసుకుని ఛాంబర్ ప్రెసిడెంట్గా. అలా సినిమా పరిశ్రమ తనంత తానుగా ఈ వేడుకలు నిర్వహించాలి అని ముందుకు రావటం, ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాగే దీని మీద ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాల్లో ఇంకొక సినీ స్వర్ణోత్సవ కార్యక్రమం ఉంది చిరంజీవి గారి అంటే 78లో ఆయన వచ్చారు. 4 సంవత్సరాల ముందు 74లో ఈయన వచ్చారు. కాబట్టి ఇంకొక 4 సంవత్సరాల్లో ఇంకొక గ్రాండ్ సెలబ్రేషన్ ఉండబోతోంది. దానికి కూడా ఒక రకమైనటువంటి సన్నాహక సమావేశంగా దీన్ని చూడొచ్చు. సన్నాహక ఉత్సవంగా. సో ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. ఈ సంవత్సరంలో అంటే చూస్తే కనుక ఇటువంటి వేడుక జరగటం అనేది తెలుగు ఇండస్ట్రీలో శుభ పరిణామంగానే చూడాలి. ఇక నెక్స్ట్ దీనికి వెళ్తే ప్రభాస్ ఇచ్చిన ఆఫర్ని ఒక స్టార్ డైరెక్టర్ తిరగొడేశాడు సార్. ఎందుకని కారణం ఏంటి? ఆయన లేదండి, అది రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ ఉంటాయి ఇండస్ట్రీలో. వీళ్ళు వదులుకున్న సబ్జెక్ట్ వాళ్ళు చేశారు, వాళ్ళు వదులుకున్న సబ్జెక్ట్ వీళ్ళు చేశారు అని. అలాంటి ఒక కథనం అది. అంటే ఆయన ఒక హాలీవుడ్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి సబ్జెక్ట్ ఇతనైతే బాగా హ్యాండిల్ చేస్తాడు అని ప్రభాసే తనంతట తానే ఒక ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసి నా సబ్జెక్ట్తోనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి, ఒరిజినల్ సబ్జెక్ట్ తోటే తను డిజైన్ చేసుకున్నటువంటి కథతోనే వస్తాను అని చెప్పి ఈయన స్పిరిట్ అనేటువంటి సినిమాతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయితే దీనికంటే ముందు ఆయన అర్జున్ రెడ్డి తర్వాత చాలామందితో టైఅప్ అవుతున్నాడు అనేది వార్తలు వచ్చినాయి. ఆ సిరీస్లో ప్రభాస్ ఉన్నాడు, మహేష్ బాబు కూడా ఉన్నాడు. నిజానికి మహేష్ బాబుకి ఈయన ఒక కథ చెప్పడం కూడా జరిగింది. ఆ కథ అదే కథతో యానిమల్ సినిమా తీశారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ యానిమల్ వేరు, యానిమల్ కథ కాదు ఆయన మహేష్ బాబుకి చెప్పింది. మహేష్ బాబుకి చెప్పిన కథ వేరే. ఆ కథ ఆయన నో చెప్పారు. అదే స్పిరిట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది స్పిరిట్ కూడా కాదు, మహేష్ బాబు కోసం ఒక కథ అనుకున్నాడు, అది చెప్పాడు. ఆయనకి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. అంటే డైరెక్టర్ ఆయన పేరేంటి? సందీప్ రెడ్డి వంగ. ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ తోటి సఫర్ అవుతున్న ప్రభాస్ని ఇప్పుడు ఎత్తుకుంటే అది లేనిపోంది, అది తనకు అట్రిబ్యూట్ అవుతుందనే భయంతో ఆయన ఉన్న వెనక్కి తగ్గుంటారా? ఏం లేదండి, అప్పటికి ప్రభాస్కి ఇబ్బంది పెట్టినటువంటి సినిమాలు రెండే మేజర్గా. రాధేశ్యామ్ ఉంది, రాధేశ్యాము, ఆదిపురుష్, అవి రెండు తప్ప మిగిలినది. సాహో కూడా తెలుగు రాష్ట్రాలలో అంటే కమర్షియల్ హిట్స్ వేరు సార్. మీరు అనేది కమర్షియల్ హిట్స్ వేరు, జనాదరణ ఈ రెండింటికి మళ్ళీ కొంచెం ఒక సన్నటి విభజన రేఖ ఉంది. కమర్షియల్గా అవన్నీ హిట్ అయ్యాయి మీరు చెప్పే సినిమాలన్నీ. బాహుబలి తర్వాత వచ్చినటువంటి సాహో సినిమా వసూళ్ల పరంగా అది నిలబడింది. వసూళ్ల పరంగా అది హిట్. అంటే కమర్షియల్ హీరోకి, కమర్షియల్ సినిమాకి రివ్యూస్ బ్యాడ్గా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ థియేటర్ దగ్గర జనాలు కనబడాలి. అది కమర్షియల్ సినిమా దమ్ము. ఎన్టీ రామారావు గారి సినిమాలకు కూడా రివ్యూస్ బ్యాడ్గా ఉండేవి ఆ రోజుల్లో, కానీ సినిమా థియేటర్ దగ్గర జనాలు కనిపించేవారు. అడవిరాముడు సినిమా మీద ఈ రోజుకి విమర్శలు ఉన్నాయి చాలామందికి.
కానీ అది అప్పటికి చలనచిత్ర రికార్డులన్నీ, చలనచిత్ర పరిశ్రమలో అప్పటికి ఉన్నటువంటి రికార్డులన్నీ బద్దలు కొట్టింది ఆ సినిమా. అంటే నెల్లూరు కనకమహల్లో అది సృష్టించినటువంటి ప్రభంజనం ఇప్పటికీ ఒక రికార్డే. అలా అదే సినిమా మళ్ళీ రిపీట్ రన్స్లో నిలబడలేదు. రిపీట్ రన్స్లో యమగోళ క్రియేట్ చేసిన రికార్డ్స్ చాలా పెద్దవి. యమగోళ అల్టిమేట్. యమగోళ, దానవేరు సూరకర్ణ రిపీట్ రన్స్లో విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి. అలా కమర్షియల్ హీరోకి, రివ్యూస్కి లేకపోతే దీనికి సంబంధం లేదండి. అది సాహో సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అది రాధేశ్యామ్ ఇబ్బంది పెట్టింది అతన్ని. ఆదిపురుష్ అయితే చాలా, అంటే తను చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆ సినిమా, ఆ సబ్జెక్టు మీద. అంటే రాముడిగా తన్ని తాను ఒక పౌరాణిక చిత్రంలో ప్రొజెక్ట్ చేసుకోవటం, అది ఆయనకి తీరని కోరిక. కృష్ణరాజు గారు కర్ణుడిగా ఆయనకి చాలా పేరు వచ్చింది. కురుక్షేత్రం సినిమాలో నటించినటువంటి అందరూ నటీనటుల కన్నా కూడా కృష్ణరాజుకి ఎక్కువ పేరు వచ్చింది ఆ టైంలో. ఆయనకు ఆ సబ్జెక్ట్ చేయాలనేటువంటి కోరిక ఉండేది. అదే టైంలో రామారావు గారు ఆల్రెడీ చేసేసి ఉన్నాడు. శివాజీ గణేశన్ గారి కర్ణ ఉంది అప్పటికే, మహారథి కర్ణ. కాబట్టి కొత్తగా మనం చేసేది ఏమిటి, అర్జున అనేది చేస్తే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల ఆలోచనలు చేసేవాడు ఆయన. ఒక పూర్తి స్థాయి పౌరాణికం దీనిలో చేయాలి తన గోపీకృష్ణ బ్యానర్లో అని. అది నెరవేరలేదు. ఆయన తాండ్రపాపారాయుడు అనే ఒక చారిత్రాత్మక సినిమా చేసేసుకున్నారు తన బ్యానర్లో, కాస్ట్యూమ్ డ్రామా అనేటువంటి పేరుతో. అలా వెళ్ళిపోయింది. అది తన మీద కోరిక తీరుతోంది అనేది ఒకటి ప్రభాస్ బలంగా అనుకున్నాడు ఆదిపురుషు. కానీ ఎక్కడో ఎలిమెంట్ మిస్ అయ్యాడండి ఆయన. అంటే అక్కడ డైరెక్టర్ తోటి మాట్లాడుకునేప్పుడు, లేకపోతే సన్నివేశాలు చిత్రీకరణప్పుడు, స్క్రిప్ట్ దగ్గర ఎక్కడో ఏదో ఎలిమెంట్ మిస్ అయ్యాడు. అది టీజర్ రిలీజ్ అయిన రోజే ఒక పాపులర్ డైలాగ్ ఇండస్ట్రీలో విపరీతమైనటువంటి కమ్ టు మై రూమ్ అని చెప్పి ఆ డైరెక్టర్తో ఆయన అన్నమాట అవును, అన్నమాట విపరీతంగా సర్క్యులేట్ అయింది ఓం రౌత్తో. అలా మొదలైంది ఆ సినిమా. ఫైనల్గా ఆయనకి బహుశా అప్పటికి వేణుస్వామి పరిచయం కాలేదేమో, లేకపోతే చెప్పుండేవాడు ఇది డిజాస్టర్ అని బ్రేక్ చేసి ఉన్నాడా? ఆయన ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరూ ఇంటరాక్షన్లోకి వచ్చి ఉండరు. ఇంటరాక్షన్ కాదు, కానీ ఆయన ఓపెన్గా తన ఒపీనియన్ తను చెప్పుకుంటూ వెళ్ళాడు. వేణుస్వామి గారు ఏ సినిమా ఆడుతుంది, ఏది ఆడదు అనేది ఆయన ప్రొడిక్షన్స్ ఆయన ఇచ్చుకుంటూనే వెళ్ళేవాడు అప్పుడు కూడా. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఎవరి మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు చాలా, అంటే ఎర్లీ మార్నింగ్ షో వేశారు. ఆ ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్స్కి జనాలు చాలా అంకిత భావంతో వచ్చారు. వచ్చి ఎప్పుడైతే సినిమా ఇబ్బంది పెట్టిందో వాళ్ళు చాలా ఆగ్రహంతో బయటకు వెళ్ళారు. చాలా ఆగ్రహంతో. అది చాలా ఇబ్బంది పెట్టింది సినిమా భవిష్యత్తుని. ఆ రోజు అంటే ఇమ్మీడియట్ వన్ డే సాయంత్రానికి థియేటర్ల దగ్గర పురుగులేనటువంటి పరిస్థితి క్రియేట్ అయినటువంటి సినిమా అది. అలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అతని ఇమేజ్కి ప్రాబ్లం ఏం లేదు, ప్రభాస్ ఇమేజ్కి ప్రాబ్లం ఏం లేదు. కానీ సందీప్ ఆ టైంలో, అంటే తను చెప్పినటువంటి సబ్జెక్టు, తను ఒక హాలీవుడ్ సినిమా రీమేక్ చేద్దాము అనే ప్రపోజల్తో వచ్చాడు. ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇబ్బంది పడి, అంటే తన బ్రెయిన్లో ఆల్రెడీ ప్రభాస్తో చేయాలి అనుకుంటున్న ఒక లైన్ ఉంది అప్పటికే. అయితే అది కేవలం ఆలోచన దశలోనే ఉంది. అప్పటికి మహేష్ బాబుకి ఒక కథ పూర్తి స్థాయిలో అనుకుంటున్నాడు తను. అందుకని ఒకేసారి రెండు ఇబ్బంది. రెండోది కబీర్ సింగ్ కమిట్ అయి ఉన్నాడు ఆయన, ఇదొక ప్రాబ్లం. అలా ఆ ప్రాజెక్టు ఆగింది అంతే తప్ప ఆయనది వాంటెడ్గా చేయకూడదు అని కాదు. ఈయన మీద ఆయనకి ఆ సదభిప్రాయం ఉండటం వల్ల ఇప్పుడు స్పిరిట్ పట్టాలెక్కింది. అందుకని అయితే మధ్యలో ఇలాంటి కథలు, అంటే దీనిలో కొంత వాస్తవం ఉంటుంది, కొంత స్పెక్యులేషన్ ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసి సర్క్యులేట్ చేస్తుంటారు. ఈవెంట్ ఇప్పుడు ఎవరు మోర్ సెలబ్రిటీగా కనిపిస్తారో వారి చుట్టూ రకరకాల కథలు ప్రచారం జరగటం అనేది సహజమే. మనకి గతంలో కూడా ఒక సినిమా బలానా హీరో అనుకుని ఈ హీరో కాదు ఈ హీరోతో వెళ్ళారు, ఇలాంటి కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే రాముడు భీముడు కథ అక్కినేని కాంపౌండ్కి వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయ్యి ఎన్టీఆర్కి చేరింది, ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జరిగింది కూడా అలాగే.
రామారావుతో మొదలై అంటే రామారావు గారితో చెయ్యాలి అనుకుని మిద్దే జగన్నాథరావు గారికి చెప్పి ఆయన నో చెప్పి అది మళ్ళీ అక్కినేని కాంపౌండ్కి వెళ్ళి మళ్ళీ ఈయన దగ్గరికే వచ్చింది. అలా చాలా సినిమాలు అలా చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళి ఫైనల్గా ఒక హీరో దగ్గర ల్యాండ్ అవటం, ల్యాండ్ అయ్యి అది పెద్ద హిట్ అయ్యి వాళ్ళకు ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుంది. ఎనీ లెటర్స్ హోప్. అంటే ప్రభాస్ ఈసారి కొంచెం జాగ్రత్త పడి కథ శాంతం ఆయన విని వేరే వాళ్ళకి చెప్పకుండా ఆయన శాంతం విని ఆయనే జాగ్రత్తగా ఓకే జడ్జిమెంట్ తీసుకుని ఆయన తీసుకుంటే బాగుంటుంది. లెట్స్ హోప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. సో చూసాం కదా బాలయ్య బాబు స్వర్ణోత్సవ వేడుకలు సినీ రంగంలో ఆయన ప్రవేశించి 50 ఏళ్ళైన సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా జరగబోతున్నాయి. సో హైదరాబాద్లో మొత్తం ఇండస్ట్రీ మొత్తం వచ్చి కూర్చుంటోంది. అతిరథ మహారథులు వస్తున్నారు, వేరే భాషల నుంచి కూడా అక్కడ సూపర్ స్టార్స్ అందరూ కూడా రాబోతున్నారు. అండ్ ఈ వేడుక నిజంగా కన్నుల పండుగ జరగటానికి ఆయన అభిమానులు ఎక్కువ మంది చాలా విశేషంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆల్రెడీ హైదరాబాద్ వీధులన్నీ కూడా జై బాలయ్య నినాదాలతోటి హోరెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రేపు మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు.